మీరు చూస్తున్న ఫోటో కాపీ ఎఫెక్ట్ మీ ఫొటోస్లో కానీ థంబ్నెయిల్స్లో కానీ పోస్టర్ డిజైన్స్లో కానీ బుక్ కవర్స్ మీద కానీ ఎలా చేయాలనేది ఈ ట్యుటోరియల్లో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా ట్యుటోరియల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఫోటోషాప్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకుని ఉన్నా. ఈ ఇమేజ్ నాకు కావాల్సిన తగ్గట్టు నేను క్రాప్ చేసుకుంటాను. క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ పైనుంచి ఇది చాలు. ఓకే. అండ్ కింద నుంచి ఏంటంటే జస్ట్ ఓకే, ఇది చాలు. కావాలంటే కొంచెం పైనుంచి డౌన్ చేసుకుందాం. ఎంటర్. చూసారు కదా ఇది. అండ్ ఇది వచ్చేసి మీరు చేసేటప్పుడు ఇమేజ్ హై రెజల్యూషన్ లో ఉన్నప్పుడు మీకు వచ్చే అవుట్పుట్ వేరు, లో రెజల్యూషన్ లో ఉండేటప్పుడు వచ్చే అవుట్పుట్ వేరుగా ఉంటుంది. వీలైనంత వరకు హై రెజల్యూషన్ లో ఉండేటట్టు చూసుకోండి. దీని తర్వాత నేను ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళాను. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నాక ఆటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. బ్రైట్నెస్ అండ్ షాడోస్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్ గా అయిపోతాయి, అందుకని చెప్పేసి దీన్ని ఓకే చేశాను. F7. మళ్ళీ అడ్జస్ట్మెంట్ లేయర్స్ కరువులోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఎస్ సింబల్ తీసుకుంటున్నా. జస్ట్ లైట్ గా, అంటే మనకి షాడోస్ హైలైట్స్ ఏదన్నా కానీ కొంచెం కవర్ అయ్యేటట్టు కొంచెం తగ్గించుకున్నాను. ఓకే అయింది. దీన్ని ఓకే చేసేసాను. F7. ఈ 3 సెలెక్ట్ చేసుకునేసి రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకునేసాను. చేసుకున్న తర్వాత ఫిల్టర్కి వెళ్ళాను. ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీ ఉంది కదా, దీన్ని ఓకే చేశాను. చూసారా? ఓకే. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని ఓకే చేశారు. చేసిన తర్వాత ఇక్కడ గ్రైడింగ్ ఉంది కదా, దీన్ని ఓకే చేశారు. ఈ 2 ఉన్నాయి, నేను ఒకటి డిలీట్ చేసేస్తున్నాను. ఓకే చేసేసాను. అండ్ ఈ స్కిన్ ఉంది కదా, మనకి బ్రైట్ ఉంది. బట్ మీరు బ్రైట్ అంటే ఇంకా బ్రైట్ అయితే చేయబాకండి. ఎందువల్ల అంటే స్కిన్ మీద మనకి స్ట్రక్చర్ ఉంది కదా, అది మరీ వైట్ అయితే కొంచెం తేలిపోయినట్టు ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ చూడండి, జస్ట్ మీకు డాటింగ్ కనిపిస్తుంది. ఎలా ఉంది? ఈ మాత్రం ఉంటే చాలు మనకి. దీన్ని ఇంకొంచెం పెంచుకోవాలా లేదా అనేది ఇక్కడ మనం చూసుకుందాం. ఓకే, ఇది పెంచుకుందాం. చాలు, ఇది మనకి రఫ్నెస్ రావాలి. ఇది ఓకే. కావాలన్నా మనం మళ్ళీ పెంచుకోవచ్చు. ఇది ఓకే నాకు. దీన్ని ఏం చేస్తానంటే ఇంకా ఇక్కడ లేయర్ ఉంది కదా, న్యూ ఎఫెక్ట్ లేయర్ ఉంది చూడండి, దీన్ని ఓకే చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ స్కెచ్లోకి వెళ్తాను. స్కెచ్లోకి వెళ్ళిన తర్వాత స్టాంప్ ఉంది కదా, దీన్ని ఓకే చేశారు. చూసారా ఎలా ఉందో మనకి అవుట్పుట్. అండ్ ఇక్కడ చూసారా ఎంత బ్రైట్నెస్ వచ్చేసింది, అంటే వైట్ వచ్చేసింది మనకి. ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేద్దాం. స్మూత్నెస్ కొంచెం 0లోనే పెట్టాను. ఒక పాయింట్ కొంచెం ఒక 2 పాయింట్స్ పెట్టాను. ఇక్కడ మళ్ళీ దీన్ని చూద్దాం. ఇక్కడ మళ్ళీ మనకు కావాలంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. దీన్ని ఇటు పెట్టాను కదా. ఇప్పుడు నేను గ్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఆ స్కిన్కి తగ్గట్టు ఎంతవరకు పెంచుకోవచ్చు ఏందనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను పెంచుకోవడం తగ్గించుకోవడం చూస్తున్నాను. ఓకే. అండ్ ఇది వచ్చేసి చూసారా ఈ విధంగా ముద్ద వద్దు అనమాట, అంటే లో రెజల్యూషన్ ఇమేజ్ ఉన్నప్పుడు. నేను ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటున్నాను. ఓకే. కాంట్రాస్ట్ ఇంకా కొంచెం పెరగాలి. మనకి స్కిన్ మీద కూడా బాగా డాటెడ్ వచ్చాయి కదా. ఓకే. అండ్ దీని మీద ఇంటెన్సిటీ ఇంకొంచెం పెంచుదాం. 70. ఓకే, మనకి 55 ఇంటెన్సిటీ ఇచ్చేసాం. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి 41 ఇచ్చాం. ఓకే చేసేస్తున్నాను. చూసారా అవుట్పుట్ ఎలా ఉందో. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే అడ్జస్ట్మెంట్ లేయర్స్ మళ్ళీ వెళ్ళి ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ ఉంది కదా, దీన్ని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ బ్లాక్ ఉంది. బ్లాక్లో అవసరం లేకుండా నేను ఇంకో దగ్గర ఉన్న ఇక్కడ వైట్ని క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నేను గోల్డెన్ కలర్ ఇస్తున్నా. చూసారు కదా, గోల్డెన్ ఎల్లో. ఇది కొంచెం పెంచుకున్నాం. ఓకే, నేను గోల్డెన్ ఎల్లో ఇచ్చా. మీరు కావాలనుకుంటే బ్లూ ఇచ్చుకోవచ్చు, పింక్ ఇచ్చుకోవచ్చు, రెడ్ ఇచ్చుకోవచ్చు, గ్రీన్ ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ మీ చాయిస్ అనమాట. నేను వచ్చేసి గోల్డెన్ ఎల్లో ఇస్తున్నాను. ఓకే, ఈ కలర్ నాకు ఓకే. అండ్ ఇక్కడే కాదు, ఇక్కడ నేను బ్లాక్ చేంజ్ చేయలేదు. బ్లాక్ చేంజ్ చేసామంటే ఇంకో గేమ్ చేంజర్ అవుద్ది ఈ ట్యుటోరియల్. ఇలాగా క్లిక్ చేశాను. చూసారా ఇమేజ్ మనకి సెలెక్ట్ అయ్యింది కదా బ్లాక్ కలర్ లో, అది మొత్తం మనకి కలర్ చేంజ్ అయిపోద్ది. చూసారా. అండ్ దీంట్లోనే మనకు కావాలనుకుంటే జస్ట్ లైట్ గా ఇక్కడికి వచ్చాను. జస్ట్ చూసారా డిఫరెంట్ అవుట్పుట్ మనకి ఇక్కడ వస్తా ఉంది. ఈ విధంగా మీకు కావాల్సిన తగ్గట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు.
ఈ ట్యూటోరియల్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అండ్ మీరు చెప్పిన ట్యూటోరియల్సే నేను చేస్తూ వస్తున్నాను. ప్రీవియస్ 2 ట్యూటోరియల్స్ కూడా మీరు చెప్పినవే నేను తీసుకుని వచ్చాను. మీరు అడుగుతున్నారు కానీ ఆ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు. నాకేదో సంపాదించేయాలని కాదు. మీరు వీడియో చూశారు, లైక్ చేశారు, షేర్ చేశారు అంటే ఒక వ్యూ నాకు వస్తుంది, ఒక 10 మంది దగ్గరికి వెళ్ళద్ది, ఇంకో నలుగురికి మనకి హెల్ప్ అవుద్ది, నాకు ఒక నలుగురు వచ్చినట్టు అవుద్ది అని చెప్పేసి ఒక చిన్న ఆశే తప్ప ఏదో ఇక్కడ 1,00,000 సంపాదించాలనో కోట్లు సంపాదించాలనో కాదు. మీ వల్ల ఇంకో 10 మంది నేర్చుకుంటారని ఒక చిన్న ఆశ నాకు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని వ్యూస్ వచ్చేటట్టయితే చేయండి. ఇంతకు మించి అయితే నేను మీ నుంచి ఏమి కోరుకోవట్లేదు. ఓకే, అయితే మనం కావాల్సింది బ్లాక్ కాబట్టి నేను బ్లాకే పెట్టేశాను. ఓకే చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. మనం గ్రైనీ ఇమేజ్, దీన్ని నేను డ్రాగ్ చేసి ఇక్కడ చేసేసాను. చేసిన తర్వాత జస్ట్ ఈ సైజ్ ని నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. Ctrl+T తీసుకొని అండ్ ఇది కూడా సరిపోయింది. ఓకే, F7. ఇక్కడ నేనేం చేస్తానంటే లైనర్ డాచ్ యాడ్ ఉంది కదా, దీన్ని ఓకే చేశా. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో మనకి. ఇది యాక్చువల్ అండ్ ఇది. ఇప్పుడు నేను కావాలనుకుంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను, ఇక్కడ కలర్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ నేను ఇంకొంచెం డార్క్ చేసుకుంటున్నాను. చూసారా ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా ఉంది. ఇందాక కొంచెం అంటే మనం ఆ గ్రైనీ ఇమేజ్ అనేది యాడ్ చేసాం కాబట్టి కొంచెం మనకి ఇది అయ్యిందనమాట. ఇప్పుడు ఇంకొంచెం బెటర్ తెన్ అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఇమేజ్ ని తీసుకునేసి జస్ట్ ఫిల్టర్ లోకి వెళ్ళేసి నాయిస్ ఉంది కదా, దీన్ని యాడ్ నాయిస్ చేశాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ కి ఇప్పటికి ఇంకా ఎంత తేడా వచ్చింది మనకి. ఇక్కడ గాషియన్ పెట్టుకున్నాను, ఇక్కడ వచ్చేసి మోనోక్రోమాటిక్ ఉంది, మనకి సరిపోద్ది. జస్ట్ చూసారా కొంచెం వేరియేషన్. ఓకే కదా, డార్క్ బ్లాకిష్ లేదు. అండ్ ఇక్కడ చూడండి యాడ్ నాయిస్ అనేది తీసేస్తున్నా, లోడ్ అవుతుంది. చూసారా డార్క్ బ్లాక్. అండ్ ఇక్కడ యాడ్ నాయిస్ చేస్తే మనకి చాలా డిఫరెంట్ అవుట్పుట్ ఉంది కదా. ఈ విధంగా మనకు కావాల్సిన డిజైన్ ని ఒక పోస్టర్ వైజ్ గాను, లేదా బుక్ కవర్ గాను, లేదా థంబ్నెయిల్స్ లో గాను, పోస్టర్ డిజైన్స్ గాను, వాట్ ఎవర్ మీ థింక్, మీ క్రియేటివిటీ, మీ థాట్ ఎలాగైనా తీసుకొని వెళ్ళొచ్చు. అంటే క్రియేటివ్ స్పేస్, ఈ స్పేస్ లో మీరు ఏ ఆట అయినా ఆడొచ్చు. ఇంకా మీ క్రియేటివిటీకి, మీ మైండ్ కి ఈ పని అప్పచెప్తున్నాను. అండ్ ఈ ట్యూటోరియల్ కి సంబంధించిన ఈ 2 రిసోర్స్ ఫైల్స్ మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను. ఫైల్ వచ్చేసి పాస్వర్డ్ ప్రొటెక్షన్ లో ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అయితే ఐ హోప్ ఈ ట్యూటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మేము ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.